2026 జనవరి 1 నుండి 15 తేదీల మధ్య వార్తల్లో నిలిచినటువంటి పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు, ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి అంశాలు, వీటిని మనం ఒకసారి పరిశీలిస్తే మీరు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కోసం కానీ ఎకానమీ క్లాసెస్ కోసం కానీ ప్లే స్టోర్కి వెళ్ళి ఎకానమీ వెంకటేశ్వర యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. కంప్లీట్గా మీకు ప్రతి 15 రోజులకు ఒకసారి కరెంట్ అఫైర్స్ సపోర్ట్ చేస్తున్నాం, మీరు చూడొచ్చు. ఓకేనా? నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి సీతాకోక చిలుకల అభయారణ్యం అనేది ప్రారంభమైంది. ఓకేనా? ఇండియాస్ ఫస్ట్ బటర్ఫ్లై శాంక్చురీ ఇనాగ్రేటెడ్ ఇన్ కేరళాస్ అరలం ఫారెస్ట్. ఏ ఫారెస్ట్ అది? అరలం ఫారెస్ట్ అనే ఒక ఫారెస్ట్ లో భారతదేశంలో మొట్టమొదటి సీతాకోక చిలుకలకు సంబంధించినటువంటి అభయారణ్యం ప్రారంభమైంది. అభయారణ్యం కేరళలో ప్రారంభించబడింది. వన్యప్రాణుల సంరక్షణలో ఒక చారిత్రాత్మక క్షణాన్ని గుర్తు చేస్తూ కేరళ ఇప్పటికే అరలం వన్యప్రాణుల సంరక్షణ అభయారణ్యం పేరును మార్చడం ద్వారా అరలం సీతాకోక చిలుకల అభయారణ్యాన్ని స్థాపించింది. ఆల్రెడీ అరలం వన్యప్రాణుల అభయారణ్యం అనేది ఉనింది. దాని పేరుని ఇప్పుడు అరలం సీతాకోక చిలుకల అభయారణ్యాన్ని పేరుగా మార్చడం జరిగింది. పశ్చిమ కనుమలలో 55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అరలం సీతాకోక చిలుకల అభయారణ్యం కర్నూలు జిల్లాలో ఉంది. కర్నూలు జిల్లాలో ఉంది. ఈ అభయారణ్యం ఇప్పుడు 266కు పైగా సీతాకోక చిలుకల జాతులకు అంకితమైన ఆశ్రయముగా పనిచేస్తుంది. వీటిలో అనేక అరుదైన మరియు అంతరించిపోతున్నవి ఉన్నాయి, గుర్తించుకోండి. నెక్స్ట్, భారతదేశం మొట్టమొదటి సీతాకోక చిలుకల అభయారణ్యం కేరళలో ప్రారంభించబడింది. వన్యప్రాణుల సంరక్షణలో ఒక చారిత్రాత్మక క్షణాన్ని గుర్తు చేస్తూ కేరళ ఇప్పటికే ఉన్న అరలం వన్యప్రాణుల అభయారణ్యం పేరు మార్చడం ద్వారా అరలం సీతాకోక చిలుక అభయారణ్యాన్ని స్థాపించింది. పశ్చిమ కనుమలలో 55 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఉన్న అరలం సీతాకోక అభయారణ్యం కర్నూలు జిల్లాలో ఉంది. ఇది ముందు చెప్పారు. ఈ అభయారణ్యం ఇప్పుడు 266కు పైగా సీతాకోక జాతుల అంకితమైన ఆశ్రమంగా పనిచేస్తుంది. వీటి అనేక అరుదైన మరియు అంతరించిపోతున్నవిగా ఉన్నాయి. వలస జీవులైన ఆల్బాట్రాస్ సీతాకోక చిలుకల పశ్చిమ కనుమల నుంచి ఆరలం ప్రాంతానికి వేలలో తరలి వస్తున్నాయి. తేమతో కూడిన నేల లేదా నది ఒడ్డున ఉన్న బురద నుంచి ఖనిజాలు, లవణాలను గ్రహించడానికి వేలలో సీతాకోక చిలుకలు ఒకే ప్రదేశానికి వస్తాయి. దీన్నే సాయిల్ పడలింగ్ అంటారు. ఏమంటారు? సాయిల్ పడలింగ్ అంటారు. ఆ సమయంలో ఆయా ప్రాంతాలు తెల్లని పట్టుతో కప్పిపట్టినట్లు కనిపిస్తాయి. ఆల్బాట్రాస్తో పాటు బ్లూ టైగరు, డార్క్ బ్లూ టైగరు, ఓలీ యాండరు, అరాలి, మిల్క్వీడ్ వంటి దాదాపు 300 రకాల సీతాకోక చిలుకలను ఆరలం వన్యప్రాణుల అభయారణ్యంలో చూడొచ్చు. ఓకేనా? నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్లో రెండు కొత్త రకం కప్పలు ఇక్కడ చూస్తారు కదా, ఇటువంటి కప్పలు అనమాట అరుణాచల్ ప్రదేశ్లో కనుగొన్నారంట. చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అరుణాచల్ ప్రదేశ్లో 2 కొత్త రకం కప్పలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిని జీనస్ లెప్టోబ్రాచియం అంటాం. ఏమంటాం? జీనస్ లెప్టోబ్రాచియం అని పిలుస్తారు. జాతికి చెందిన సోమని మెచ్కాగా గుర్తించారు. జీనస్ లెప్టోబ్రాచియం చెందినటువంటి సోమని మెచ్కాగా వీటిని గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ జాతి కప్పలు 39 ఉండగా వాటిలో 4 మన భారతదేశంలో ఉన్నాయంట. ఢిల్లీ విశ్వవిద్యాలయము పర్యావరణ విద్యా విభాగము హార్వర్డ్ యూనివర్సిటీలోని మ్యూజియం ఆఫ్ కంపారిటివ్ జువాలజికల్ చెందిన పరిశోధకులు వీటిని కనుగొన్నారు. ఓకేనా? ఎక్కడ పాయింట్అవుట్ చేశారు, ఎక్కడ కనుగొన్నారు, ఏ జాతికి చెందినవి, అవి ఏవి, ఎవరు కనుగొన్నారో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, కక్షలోని ఉపగ్రహాలకు ఇంధన సరఫరా. అంటే రాకెట్ని మనం లాంచ్ చేసిన తర్వాత కక్షలో ఉంటారు కదా, ఆ కక్షలోకి ఉన్నప్పుడు రాకెట్ ఆ టైంలో ఇంధనం అయిపోయింది అనుకో, ఆ టైంలో ఇంధనం అయిపోతే
ఆ ఇంధనాన్ని మనం సరఫరా చేయొచ్చంట. ఓకేనా, చూద్దాం. భూకక్షలో పరిభ్రమిస్తున్న ఉపగ్రహాలకు ఇంధనాన్ని నింపేందుకు వీలు కల్పించే పరిజ్ఞానాన్ని చెన్నైకి చెందిన ఆర్బిట్ ఎయిడ్, ఇది చెన్నైకి చెందినటువంటి ఆర్బిట్ ఎయిడ్ అనే అంకుర సంస్థ పరీక్షించబోతుంది. దీనివల్ల శాటిలైట్ల జీవిత కాలాన్ని పొడిగించడానికి వీలవుతుంది. అలాగే రోదశలో వ్యర్థాల సమస్యను ఎదుర్కోవడానికి మార్గం సుగమం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్లో కాగితం లాంటి పుట్టగొడుగులు. ఇందాకేమో మనం కప్పులు చూసాం, ఇప్పుడు కాగితం లాంటి పుట్టగొడుగులు అంటే పలుచనగా ఈ విధంగా ఉంటాయి. పలుచగా ఉన్నటువంటి పుట్టగొడుగుల్ని కనుగొన్నారు. చూద్దాం. సన్నగా కాగితం లాగా ఉండే ప్లీటెడ్ ఇంకా క్యాప్, దాని ఏం పిలుస్తాం? ప్లీటెడ్ ఇంకా క్యాప్, ప్లీటెడ్ ఇంకా క్యాప్ పుట్టగొడుగులను అరుణాచల్ ప్రదేశ్లోని తొలిసారిగా గుర్తించారు. లాంగ్డింగ్ జిల్లాలోని ప్రయోగాత్మక వ్యవసాయ క్షేత్రం ఐసిఏఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ తరహా పుట్టగొడుగులను కనుగొన్నారు. వీటిని మొదటగా చీఫ్ టెక్నికల్ ఆఫీసర్, యానిమల్ సైన్స్ సంబంధించినటువంటి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ డాక్టర్ టిల్లింగ్ టయో గుర్తించినట్లు అధికారులు తెలపడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఏ రకానికి చెందినవి? ఇలా ఇక్కడ చూడండి, మష్రూమ్ లాగా ఉంటాయి. ఓకేనా. మష్రూమ్ రికార్డెడ్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ అరుణాచల్ ప్రదేశ్, దట్ ఈస్ ప్లీటెడ్ ఇంకా క్యాప్ సంబంధించినటువంటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, ఈ పుట్టగొడుగులు శాస్త్రీయ నామం పారాసోలా ప్లికాటిలిస్, పారాసోలా ప్లికాటిలిస్. దీని జీవితకాలం 24 గంటల కంటే తక్కువ, 24 గంటల కంటే తక్కువ. అంటే ఇది ఈ పుట్టగొడుగు మనం లేచిన తర్వాత ఈ పుట్టగొడుగు 24 గంటల లోపు దీని జీవితకాలం, ఆ తర్వాత ఎండిపోతుంది. ఓకేనా. సన్నగా కాగితంలా బూడిద రంగులో ఉండే క్యాప్, అదే పెలుసైన కొమ్మలతో ఈ పుట్టగొడుగు కనిపిస్తుంది. నేలలో పోషకాల వినియోగాన్ని మెరుగుపరిచే ఎంజైమ్లను విడుదల చేయడం ద్వారా రాలిపోయిన ఆకులను, సేంద్రియ పదార్థాలు భూమిలో కలిసిపోయేందుకు ఈ పుట్టగొడుగు సాయపడింది. దీని ద్వారా భూమిలో నత్రజని, భాస్వరం వంటి కీలక పోషకాల లభ్యత పెరిగి నేల సారవంతంగా మారుతుందని అధికారులు తెలిపారు. ఈ రకం పుట్టగొడుగు భారత సహా విదేశాలు ఇప్పటికీ గుర్తించిన అరుణాచల్ ప్రదేశ్లో కనుగొన ఇదే ఫస్ట్ టైం. కప్ అయినా సరే, పుట్టగొడుగు అయినా సరే ఫస్ట్ టైము కనుగొన్నారు. ఓకేనా. నెక్స్ట్, మిజోరాంలో కొత్త రకం రెల్లి జాతి పాము, దిట్ ఈస్ ఓకేనా, ఇది న్యూ రీడ్ స్నేక్ స్పీసీస్ డిస్కవర్డ్ ఇన్ మిజోరాం. న్యూ స్పీసీస్, కొత్త రకం జాతికి చెందినటువంటి ఒక రెల్లి జాతి పాము అనమాట. రష్యా, జర్మనీ, వియత్నాం దేశాలకు చెందిన పరిశోధకులతో కలిసి మిజోరాం శాస్త్రవేత్తలు రాష్ట్రంలో ఓ కొత్త రకం రెల్లి జాతి పామును గుర్తించారు. ఇక్కడ మిజోరాంలో భారత సరీసృప జంతుశాల వర్గీకరణలో చాలా కాలంగా ఉన్న తప్పులను సరిచేసి కొత్త రకం జాతులు చేర్చడం కోసం చేపట్టిన పరిశోధనల్లో దీన్ని గుర్తించారు. ఈ పాము విషపూరితం కాదని కూడా అధికారులు తెలిపారు. దీనికి కలమారియా మిజోరమెన్సిస్ అని నామకరణం చేశారు. మిజోరమెన్సిస్ అని నామకరణం చేశారు. పామును కనుగొన్న రాష్ట్రానికి గుర్తుగా ఈ పేరు పెట్టినట్లు పరిశోధక బృంద నాయకుడు, మిజోరాం విశ్వవిద్యాలయం జంతుశాల విభాగానికి చెందిన ఆచార్యుడు హెచ్టి లాంబ్రెన్ సంగా తెలిపారు. ఈ పాముకు సంబంధించిన నమూనాలను మొదటిసారిగా 2008లో సేకరించినప్పటికీ ఆగ్నేషియాలో విస్తృతంగా ఉన్న పాము జాతుల్లో ఒకటిగా అప్పుడు పరిగణించారు. ఓకేనా. నెక్స్ట్, భారతదేశ శాస్త్రవేత్తలు ఎంపెంబా ప్రభావాన్ని సంగ్రహించడానికి మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ శక్తితో నడిచే కంప్యూటర్ శక్తితో కూడిన అనుకరణను అభివృద్ధి చేశారు. గుర్తుపెట్టుకోండి, ఏమని? ఎంపెంబా ప్రభావాన్ని సంగ్రహించడానికి వేడి నీరు చల్లటి నీరు కంటే వేగంగా గడ్డ కట్టడం అనే చాలా కాలంగా ఉన్న విరుద్ధతను సంగ్రహించడానికి భారతీయ శాస్త్రవేత్తలు మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ శక్తితో కూడిన సిమ్యులేషన్ను అభివృద్ధి చేశారు. సాంకేతికంగా మెంపా ప్రభావం అని పిలువబడే ఈ దిగ్విషయం
చాలా కాలంగా శాస్త్రవేత్తలకు తెలియదని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇది నీటి యొక్క మెంపంబ ప్రభావాన్ని రుజువు చేస్తుంది. మంత్రిత్వ శాఖ ప్రకారం జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ పరిశోధకులు సూపర్ కంప్యూటర్లను ఉపయోగించి మంచు నిర్మాణం యొక్క మొదటి అనుకరణను అభివృద్ధి చేశారు. నీరు కాకుండా ఇతర వ్యవస్థలలో ద్రవం నుండి ఘన పరివర్తన సమయంలో ఈ ప్రభావం కనిపించవచ్చని కూడా ఈ అనుకరణ నిరూపిస్తున్న మంత్రిత్వ శాఖ జోడించింది. ఓకేనా, రైట్. నెక్స్ట్, భూమితో గ్రహాంతర ధూళి రేణువులను భూమితో గ్రహాంతర ధూళి రేణువుల డీని గుర్తించిన ఇస్రో డెక్స్ పరికరం. డెక్స్ గుర్తించుకోండి, డెక్స్ డస్ట్ ఎక్స్పెరిమెంట్ అని పిలుస్తాం. డెక్స్ ఇది డిఈఎక్స్, ఓకేనా, డస్ట్ ఎక్స్పెరిమెంట్ అని పిలుస్తాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 1969లో ఏర్పాటైంది, ఆగస్టు 15వ తారీఖున. ఓకేనా, దీని హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంటుంది. ప్రస్తుతం దీనికి చైర్మన్గా నారాయణ్ గారు ఉన్నారు. దీని ప్రయోగ వేదిక గతంలో నెల్లూరు జిల్లా, ప్రస్తుతం తిరుపతి జిల్లాలోని సూలూరుపేట శ్రీహరికోటలో ఉంది. ఓకేనా, గ్రహాంతర ధూళి రేణువులు భూమిని ముంచెత్తడాన్ని గుర్తించింది. డస్ట్ ఎక్స్పెరిమెంట్ అనే ఈ సాధనాన్ని గత ఏడాది పిఎస్ఎల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్లో దీని ఇస్రో రోదస్లోకి పంపింది. పుడమి వాతావరణానికి వెలుపల అంతు చిక్కని పొరలో ఇవి ఉంటాయి. గ్రహాంతర ధూళి రేణువులు, సూక్ష్మ రేణువులు, ఇవి తోక చుక్కలు, గ్రహ శకలాల నుంచి వెలువడతాయి. రాత్రి వేళ ఇవి వాతావరణం దూసుకొచ్చి తార జ్వాలల్లా వెలుగులియనవుతాయి. డెక్స్ సాధనాన్ని అహ్మదాబాద్లో ఇస్రోకి చెందిన ఫిజికల్ ల్యాబొరేటరీ, గుర్తుపెట్టుకోండి ఇక్కడ, డెక్స్ సాధనాన్ని అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ రూపొందించింది. ఇది శరవేగంతో దూసుకొచ్చే తారాంతర ధూళి రేణువులను గుర్తించింది. వాతావరణంలో వాటి రాపిడిని కూడా గమనిస్తుంది. ఇది అందించే కీలక డేటాతో విశ్వాసానికి సంబంధించిన కొత్త అంశాలు తెలుసుకోవచ్చు. తద్వారా సుదూర రోదసి మిషన్లను మరింత సురక్షితంగా చేపట్టడానికి వీలవుతుంది. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, 2025 ఏడాదిలో దేశవ్యాప్తంగా 166 పులులు మృత్యువాత పడ్డాయంట. ఓకేనా, చూద్దాం. టైగర్ అండర్ థ్రెట్, 160 టైగర్ డెత్స్ రిపోర్టెడ్ ఇన్ ఇండియా ఇన్ 2025 ఇయర్. 2025లో దేశంలో 166 పులులు చనిపోవడం ఆందోళన కలిగిస్తుంది. టైగర్ స్టేట్ గా గుర్తింపు పొందిన మధ్యప్రదేశ్లో 50 చనిపోయాయంట లాస్ట్ ఇయర్, మహారాష్ట్ర 30 చనిపోయాయంట, కేరళలో 13 చనిపోయి, అస్సాంలో 12 చనిపోయి. భారతదేశంలో టైగర్స్ అందుకు గుర్తొచ్చేటటువంటి స్టేట్ మధ్యప్రదేశ్. ఓకేనా, అస్సాంలో మరణించాయంట. పులుల సంరక్షణ అథారిటీ, టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకారం 2024తో పోలిస్తే 40 డెత్స్ ఎక్కువ నమోదయ్యంట. అకంటే గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువయ్యంట. వేటగాళ్ళు ముప్పు కంటే ప్రకృతి సిద్ధమైన భౌగోళిక కారణాల ప్రమాదం అంట. అంటే దాని ఏమంటాం, రైలు ప్రమాదాలు కావచ్చు, రోడ్డు ప్రమాదాలు కావచ్చు, లేకపోతే కరెంటు తీగల ప్రమాదం కావచ్చు, ఈ విధంగా అవి చనిపోతున్నాయి. ఓకేనా, నెక్స్ట్ హిమాలయ వాతావరణ నిధులలో అంతరాన్ని తీర్చడానికి భారతదేశం $100 బిలియన్ అవసరం అంట. ఓకేనా, $100 బిలియన్ అవసరం. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ సంశ్లేషణ నివేదిక ప్రకారం భారతదేశ హిమాలయ ప్రాంతానికి వాతావరణ మార్పులకు సంబంధించిన అనుకరణ మరియు ఉపశమన ఖర్చులను పరిష్కరించడానికి సంవత్సరానికి సుమారు 102 బిలియన్లు అవసరం. ప్రపంచ జనాభాలో దాదాపు 50% మందికి నివాసంగా ఉన్న హిందూ కుష్ హిమాలయ ప్రాంతం పరిరక్షణపై ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ దృష్టి సారించింది. హిమానదీయ కరగడము, జీవ వైవిధ్య నష్టము, తీవ్రమైన వాతావరణ సంఘటనలు వంటి పెరుగుతున్న వాతావరణ ప్రమాదాలను హెచ్చరించడం కోసం ఈ ప్రాంతం ఎదుర్కొంటుంది. ఇది పర్యావరణ వ్యవస్థలు, జీవనోపాధి మరియు దాని
వనరులపై ఆధారపడిన బిలియన్ల మందికి శ్రేయస్సు గణనీయమైన ముప్పును కలిగిస్తుంది. ఓకేనా. నెక్స్ట్, ప్రపంచంలోని ప్రపంచంలోని రెండవ నేషనల్ ఎన్విరాన్మెంట్ స్టాండర్డ్ ల్యాబొరేటరీ ప్రారంభించింది మన భారతదేశం. గుర్తుపెట్టుకోండి, నేషనల్ ఎన్విరాన్మెంట్ స్టాండర్డ్ ల్యాబొరేటరీ. మీకు అర్థమైపోవాలా, నేషనల్ అంటే మన జాతీయ వ్యాప్తంగా, మనకి ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి విషయాలు చూస్తుంది. స్టాండర్డ్ ప్రామాణికంగా లేదా దాని ఏమంటాం ప్రమాణంగా ల్యాబొరేటరీని ప్రారంభించింది మన భారతదేశం. ఓకేనా, ఇదనమాట. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్, పిఎంఓ అంతరిక్ష విభాగం మరియు అణుశక్తి శాఖ సహాయ మంత్రి స్వతంత్ర బాధ్యత తీసుకున్నాడు ఈయన డాక్టర్ జితేంద్ర సింగ్. ఈరోజు అంటే ఎప్పుడంటే ఇక్కడ డేట్ అయితే ఇచ్చినట్లేదు. ఈరోజు సిఎస్ఐఆర్ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ, ఎక్కడ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఓకేనా, మనకి అహ్మదాబాద్లో ఉంది. ప్రపంచంలోని రెండవ నేషనల్ ఎన్విరాన్మెంట్ స్టాండర్డ్ ల్యాబొరేటరీ మరియు ప్రపంచంలోని 5వ నేషనల్ ప్రైమరీ స్టాండర్డ్ ఫెసిలిటీ ఫర్ సోలార్ సెల్ కాలిబ్రేషన్ ను 2026 జనవరి 5న ప్రారంభించడం అనేది జరిగింది. ఓకేనా, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అవేవో రెండు, ప్రపంచంలో రెండవ నేషనల్ ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్ ల్యాబొరేటరీ, దాంతోపాటు నేషనల్ ప్రైమరీ స్టాండర్డ్ ఫెసిలిటీ ఫర్ సోలార్ సెల్ కాలిబ్రేషన్ ను ప్రారంభించారు. ఓకేనా. నెక్స్ట్, ఇండియా బికమ్స్ ఫస్ట్ కంట్రీ టు కమర్షియల్ ప్రొడ్యూస్ బయోవిటమిన్. బయోవిటమిన్ అంటే ఏంటంటే పర్యావరణానికి హాని కలిగించినటువంటి తారు ద్వారా ఏర్పాటు చేయబడ్డ రోడ్డు. ఓకేనా, బయోవిటమిన్ అంటే పర్యావరణానికి హాని కలిగించినటువంటి తారు ద్వారా రోడ్డుని ఏర్పాటు చేయడాన్ని బయోవిటమిన్ అని పిలుస్తారు. ఇండియాస్ బికమ్ ఫస్ట్ కంట్రీ కమర్షియల్ ప్రొడ్యూసర్ అంటే ఈ పర్యావరణానికి హాని కలిగించినటువంటి ఒక తారును తయారు చేసినటువంటి ప్రపంచంలోనే ఫస్ట్ కంట్రీగా ఏది నిలిచిందంటే మన భారతదేశం నిలిచిందంట. ఓకేనా, చూద్దాం. ఇక్కడ చూడండి, పర్యావరణానికి హాని కలిగినటువంటి బ్లాక్ తార్ రోడ్డు నిర్మాణంలో బయోవిటమిన్ ను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం మన భారతదేశం అవతరించింది. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ చొరవ సహాయపడుతుందని శ్రీ గడ్కరీ పేర్కొన్నారు. 2047 వికసిత భారత్ దార్శనికత దిశగా బయోవిటమిన్ ఒక పరివర్తనాత్మక అడుగు అని మంత్రి తెలిపారు. బయోవిటమిన్ అంటే వ్యవసాయ వ్యర్థాలు, చూడండి, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ వేస్టేజ్ ఉంటుంది కదా, వాటి ద్వారా వృక్ష ఆధారిత నూనెలు అంటే ఒక చెట్టు ద్వారా తీయబడినటువంటి నూనె, ఆల్గే లేదా లిగ్నిన్ వంటి పునరుత్పాదక పదార్థాల నుండి తయారు చేయబడిన పర్యావరణ అనుకూల రోడ్డు బైండర్. ఇది పెట్రోలియం ఆధారిత విటమిన్ కు ప్రత్యామ్నాయం. ఇది కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో ఇది సహాయపడుతుందంట. ఓకేనా, గుర్తించుకోండి. నెక్స్ట్ చివరి టాపిక్, తంతి పెరియార్ వన్యప్రాణుల సంరక్షణ అభయారణ్యం. తంతి పెరియార్ అంటేనే మనం గుర్తు చేయాలా, దట్ టర్మ్ ఇస్ రిలేటెడ్ టు తమిళనాడు. తంతి పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యంలో అఖిల భారత పులుల లెక్కింపు ప్రారంభించింది. అఖిల భారత పులుల లెక్కింపు అనేది ప్రారంభించారు. చూడండి, ఇక్కడ టైగర్ ఎస్టిమేషన్ బిగిన్స్ తంతై పెరియార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ January 8, 2026. What is the issue? Tiger estimation begins at Tantai Periyar Wildlife Sanctuary. Why is it is important? Part of the All India Tiger Estimation 2026 in a key wildlife corridor in Tamil Nadu. Impact helps in conserving critical tiger and elephant biohabits and snaping feature wildlife protection and strategies. అని మీరు గుర్తుపెట్టుకోవాలి. తమిళనాడులోని ఈరోడ్ అనే ఒక ప్రాంతం, ఈరోడ్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో తంతై పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యంలో 2026 జనవరి 6 ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026 మొదటి దశ ప్రారంభమైందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది మిత్రమా మనకి 2026 జనవరి 1 నుంచి 15 తారీఖు మధ్య వార్తలు ఇచ్చినటువంటి పర్యావరణ అంశాలు. థ్యాంక్ యూ మిత్రమా.